హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు గ్రహణం అని అంటున్నారు కదా. మీలో ఎవరికైనా గ్రహణం అంటే తెలుసా? నాకైతే కొంచెం తెలుసు, అది మీకు చెప్దాం అనుకుంటున్నాను. చంద్రగ్రహణం రోజు చంద్రుణ్ణి, సూర్యగ్రహణం రోజు సూర్యుడిని రాహు మింగేస్తాడని మన ఇంట్లో పెద్దలు చెప్తారు. కానీ దాని వెనుక ఉన్న అసలు స్టోరీ ఏంటో మీకు తెలుసా? పూర్వం దుర్వాసి అనే మహర్షి శాపం వలన దేవుళ్ళు శక్తిని కోల్పోయి రాక్షసుల చేతిలో ఓడిపోవడం మొదలవుతుంది. అప్పుడు విష్ణు ఆదేశం మేరకు రాక్షసులు దేవుళ్ళు ఇద్దరూ కలిసి క్షీరసాగర మదనాన్ని మొదలు పెడతారు. అలా క్షీరసాగర మదనం చివరిలో అమృతం బయటికి వస్తుంది. అమృతం బయటికి రాగానే అక్కడ ఉన్న రాక్షసులు దాన్ని లాక్కొని తాగిపోతారు. అప్పుడే విష్ణుమూర్తి మోహిని అనే అందమైన అమ్మాయి రూపంలో మారి రాక్షసులను డైవర్ట్ చేసి అమృతాన్ని దేవుళ్ళకి మాత్రమే పంచుతాడు. అయితే అక్కడ ఉన్న రాక్షసులు తమ ముందు అమృతం ఉందన్న విషయాన్ని మర్చిపోయి మోహిని వైపు ఇలా కళ్ళప్పగించి చూస్తారు. కానీ సర్వభాను అనే అసురుడు విషయంని అర్థం చేసుకొని దేవుడి రూపంలో మార్చుకొని అమృతం తాగడం మొదలు పెడతాడు. అది గమనించిన ఆ రాక్షసుని గుర్తుపట్టి మన సూర్యచంద్రుల వెంటనే విష్ణుమూర్తికి చెప్తారు. విష్ణుమూర్తికి చెప్పగానే విష్ణువు తన సుదర్శన చక్రంతో ఆ రాక్షసు తలను నరికేస్తాడు. కానీ అమృతం శరీరంలోకి పోకపోయినప్పటికీ తన తల అమృతాన్ని తాకడంతో ఆ రాక్షసు తలకు మరణం ఉండదు. ఆ మరణం లేని తలని రాహు అని అంటారు. అలా తెగిపడ్డ శరీరాన్ని కేతు అని మన హిందూ సాంప్రదాయం చెప్తుంది. తరుముతో తమకు దొరికినప్పుడల్లా మింగుతాడు. అలా సూర్యుడిని మింగినప్పుడు సూర్యగ్రహణము, చంద్రుడిని మింగినప్పుడు చంద్రగ్రహణం అని చెప్తారు. రాహుకి తల తప్ప శరీరం ఉండదు కాబట్టి గ్రహణం అనేది కొద్దిపాటు సమయమే ఉంటుందని అంటారు.